హలో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? చెప్పుకోండి చూద్దాం. చెప్పండి ఫ్రెండ్స్. సరేలే, నేనే చెప్పేస్తానులే. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయిస్తున్నా అనుకుంటారా ఏంటి? సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? నాలాగా మీరు ఇంట్లోనే చక్కగా ఐస్ క్రీమ్ చేస్తూ అందరు ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం. నేనైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి లీటర్ పాలు అనేది మంచిగా వేడి చేసిన. అలాగే వేడైన తర్వాత అయితే షుగర్ అనేది యాడ్ చేసుకున్న. షుగర్ మాత్రం మన టేస్ట్కి తగ్గట్టు ఫ్రెండ్స్, ఎక్కువ అయితే ఏం లేదు. షుగర్ వేసిన తర్వాత అయితే ఒక 5 minutes అలా మంచి మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఆర్చి కంపెనీ అయితే నేనైతే బాదం మిల్క్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ నేనైతే అందాజతో వేస్తున్నా. లేదు మాకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం టీ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 12 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ సరిపోతుంది లీటర్ మిల్క్ అయితే. బాదం మిల్క్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 15 minutes అయితే మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి ఇట్లా మరగనివ్వాలి ఫ్రెండ్స్. చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ఆ పాలు మరుగుతుంది ఏంటంటే పాలు చిక్కగా అవుతూ ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. టోటల్గా కొంచెం ఎల్లో కలర్ లాగా అయిపోతుంది. నిజంగా చెప్తున్నాం, ఇలా కనుక చేసి పిల్లలకి ఇస్తే ఎంత హ్యాపీగా తింటారంటే ఐస్ క్రీము మనం బయటకు వెళ్ళి కొనుక్క రావాల్సిన అవసరం లేదు. ఇంకా బయట నుంచి తెచ్చి ఐస్ క్రీమ్స్లో అయినా ఏం మిక్స్ అవుతో ఏంటో మనకు తెలియదు. పిల్లలకి హెల్త్ పాడవుతూ ఉంటుంది కదా. ఇలా చేస్తే మంచిగా వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తారు. మన చేతులతో మనం చేసి ఇచ్చాము అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి. పాలంతా చూసారా మరుగుతూ ఉంటే మంచిగా చిక్కగా అయిపోతున్నాయి. ఇలా మరిగిన తర్వాత మనం చల్లార్చుకోవాలి. స్టవ్ మీదకి వెళ్ళి తీసేసుకొని పక్కన పెట్టుకుంటే చూసారా పాలు చల్లారిపోయినాయి. కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే నేను టీ కప్స్ ఉంటాయి కదా, పేపర్ కప్స్, అందులో అయితే నేను 6 cups తీసుకొని అందులో మంచిగా సర్వ్ చేసుకుంటున్నా. ఇలా అన్ని కప్స్లలో వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 2 hours. 2 hours ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచిగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఐస్ క్రీమ్ అయితే. ఎంత స్పీడ్గా అవుతుందా అని అనుకున్నాను, అసలు అవుతుందో లేదో అని. టైం తీసుకుంటుందేమో అనేసి అనుకున్నా. కానీ 2 hours నాకైతే ఐస్ క్రీమ్ మంచిగా సూపర్గా రెడీ అయిపోయింది. చూసారా అసలు ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడైతే ఇలా పేపర్ తీసేసి జస్ట్ అంతే అలా ఐస్ క్రీమ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి? నాకు మాత్రం ఎప్పుడప్పుడు తినాలా అని ఉంది. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ కిడ్స్ కాదు నేనే ఫస్ట్ తినేసిన ఐస్ క్రీమ్ అయితే. నిజంగా టేస్ట్ మాత్రం అస్సలు చెప్పలేము, ఇంకా అంత టేస్ట్ బాగుంది. లేదు అట్లా కప్స్ అవంతా పెద్ద ప్రాసెస్ మాకు వద్దు అనుకుంటే ఇలా ఒక డబ్బాలో టిఫిన్ బాక్స్ లాంటివి చూసి అందులో వేసేసుకొని మిల్క్ అంతా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. 1.5 2 hours పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం అయితే తీసుకోదు. కావాలంటే మీరు తప్పకుండా చూడండి, ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఒక 1.5 2 hours అయితే మనకి ఐస్ క్రీమ్ ఎంత బాగా రెడీ అవుతుందంటే చూసారా అంత బాగా రెడీ అవుతుంది. ఇలా కప్ తీసుకొని కప్లో పెట్టేసుకొని తినడమే ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కిడ్స్కైనా అలా మనం చేసి ఇస్తే హ్యాపీగా మంచిగా ఎంజాయ్గా తినొచ్చు. లేదంటే మన ఫ్యామిలీ ఒక్కరమైనా వాళ్ళ ఇంట్లో చేసుకొని అందరం ఈవినింగ్ టైంలో కానీ ఇలా మధ్యాహ్నం టైంలో ఎండలో అలా ప్రశాంతంగా అందరం ఒకే దగ్గర కూర్చొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే హ్యాపీగా ఉంది. ఐస్ క్రీమ్ మాత్రం సూపర్గా టేస్ట్ అయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన ఐస్ క్రీమ్ అయితే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి అబ్బా, అది బాగుందా, మీకు నచ్చిందా లేదా, ఏదో ఒకటి నాకు చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.